హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. బట్ ఈ వీడియో కోసం నేనైతే చాలా ఆలోచించి బుర్ర బద్దలేసిపోయేటట్టు బద్దలు కొట్టుకొని మరి ఆలోచిస్తే వచ్చిన ఐడియా అండి ఇది. ఈ ఐడియాని మీకు ఇక్కడే చెప్తే అర్థం కాదు, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. సో గైస్, ఇంటికైతే పోతున్నా. ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా. మొత్తానికి ఇదేంటి బండి అనుకుంటున్నారా? అది కాల్ చేసి వచ్చేటప్పుడు బాదం మిల్క్ తేరా అని చెప్పేసి అందనమాట. బాదం మిల్క్ అయితే తీసుకెళ్ళి దాన్ని బజ్జీలాలో కొట్టి ప్రాంక్ చేద్దాం అనుకున్నా. బట్ ఆఖరికి అయితే నాకే బిస్కెట్ అయింది. సీన్ రివర్స్ అయ్యి సితార అయిపోయింది అనమాట. అది ఎలా అయింది ఏందనేది మీరే వీడియోలో చూసి ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది గైస్. వర్షం అయితే బీభత్సంగా చంపుతుంది. నా ప్లాన్ కూడా బీభత్సంగా వేసిన, కాకపోతే కొంచెం రివర్స్ అయిపోయింది గైస్. చాలా సీరియస్ అయింది. బట్ ఏమైంది, ఎందుకైంది అనేది ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. లెట్స్ గో. ఏంటున్నారా? ఇక పప్ప ఏం తెచ్చింది చూడు. చెత్త తీసుకో. ఇదేంటిదిరా? ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. ఏ పట్టుకో. ఇడిదే నాకు దాచి పెడతా. అదేంటిది అడుగు మమ్మీని. బాదం జ్యూస్. అది బాదం జ్యూస్ కాదు, బాదం మిల్క్. డ్రెస్ చేంజ్ చేసుకుంటా. సో గైస్, ఈరోజు ప్రాంక్ వచ్చేసి ఏంటంటే నాకు వేరే అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పేసి. నిజంగా లేదు గైస్, వీడియో కోసం ఇట్లా వేస్తున్నా మిమ్మల్ని నవ్వించడానికి అని చెప్పేసి. కాన్సెప్ట్ అయితే ఇది. తల బాదుకుంటే ఐడియా వచ్చింది. బాదుకుని తమ జోపుకున్నా. కాన్సెప్ట్ చేస్తే మీరంతా ఎంటర్టైన్మెంట్ అవుతారు. మీరు ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో నేను ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి వీడియో చేస్తున్నా. సో అది నమ్మిద్దా ఎట్లుంటుందని చెప్పేసి ఈ వీడియో చెబుతున్నా. మొత్తం చెప్పని చూడండి ఏంటనేది. అది ఏం చెప్తాను చూడండి. డ్రెస్ చేంజ్ చేసుకొని తినేటప్పుడు స్టార్ట్ చేస్తాం మెల్లమెల్ల. ఓకేనా గైస్? గైస్, అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా. అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే నా మొబైల్లో వీడియో రికార్డ్ చేయడం అస్సలు వీలు కాదు. ఎందుకంటే నాకు ఫోన్ వస్తే మాట్లాడాలి కాబట్టి డుగ్గాన్ ఫోన్ యూజ్ చేయబోతున్నాను. ఎక్స్ఆర్ ఫోన్లో యూజ్ చేస్తాను. ఓకేనా? సో మెల్లిమెల్లిగా ట్రై చేస్తాను, గట్టిగా ఇచ్చేవాడానికి ట్రై చేస్తాను. ఏమవుతుందో తెలియదు కానీ చేస్తా, పక్కా చేయాలి. ఈ ఫోన్ పక్కన డుగ్గాన్ ఫోన్ సెట్ చేసి వస్తా ఫస్ట్. ఇది కాదు పెన్ను నువ్వే ఖరాబ్ వేసింది. పిచ్చి ముఖం డుగ్గాన్ ఫోన్ ఏదే? దాన్ని అడుగు. డుగ్గు ఎక్కడ ఉన్నా నీకు ఎవరు ఎక్కడతాను?
చపాతి ఆల్రెడీ వేసిన తినవా ఏమి చెప్పు పప్పు 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 అదే సరిపోదు నాకు ఒక హాఫ్ చపాతి ఊకే తినిపించుకుంటూ ఉండాలా నీకు తినిపి అంటే తింటా చెప్పిన ఇంటికాడ ఫోన్ చేయగానే ఫోన్ చేస్తారు కదా నైట్కి వచ్చినప్పుడు ఫోన్ చేద్దాం 100 సార్లు చెప్పిన నేను సరే ఫోన్ చేస్తా సరేరా ఫోన్ చేస్తాను మళ్ళీ చూసారా సార్ డబుల్ యాక్షన్ డ్యూటీకి వెళ్దా ఎట్లానే చెప్పు ఇంట్లో నాకు ఫోన్ చేయడానికి గంటలు గంటలు ఫోన్ చేసి ఓ పొడిస్తా ఉంటాను గంటే కలిగింది చేసిన కొంచెం లేదా అన్నం తినవా చపాతీలు అన్నం రెండద్దా అంతా ఒకటి ఇంకో ప్లేట్ తీసుకుంటా నువ్వు తింటాండి తినిపోయా ఏమైతుంది చెప్పినా కదా ఫోన్ చేసిన ఇంట్లో ఉన్నప్పుడు నీకెందుకే ఎవరు అడిగితే నీకేంటా ఎవరు పనినా తీసుకొచ్చినా అడుగుతాను వెళ్ళిపోతాను నిన్నే ఏంటి ఎవరు సాల్ట్ డ్యూటీలోకి వెళ్ళి నోట్లకి వెళ్తే బే గేమ్ ఆడతాను బే అంటాను ఎవరు అక్కడ చేస్తాను డ్యూటీలో అమ్మాయి కూడా పని చెప్తాను ఎవరు చెప్పాను అదే చెప్పురా చెప్పురా చెప్తా అని చెప్తా ఎవరు అర్థం చెప్పు నేను ఎవరికి చెప్పాను చెప్పబడుతుంది ఎదుగుతుందిలే ఏంటి తిరుగుతుంది రావులేనట్టులే అక్క ఎదుగుతుందిలే అన్న చిటికలే కొట్టిందా మమ్మీకి దగ్గర పెడతా అమ్మక పెడతాను నీకు అమ్మక పెడతా ఇంకా అమ్మక ఎక్కను వెయ్యి నా కొడుకుని వెయ్యాన్ని పడు వరకు ఎట్లా పడు పడు ఇంకా దండం పెడతాడు ప్లీజ్ దండం పెడతాడు దుర్గా నీకు చాక్లెట్ ఎంత పెద్ద కావాలి చెప్పు నన్ను తింటావా నన్ను తిను మీద కూర్చుంటావా మీద అంటే ఇట్లా కూర్చుంటారు మీద కూర్చుంది ఓవరాక్షన్ చేయకు నడి బిడ్డ ఫోన్ ఆగే ఇంకా కొడతా చెప్తాను నేను నాకు హలో చెప్తే నీకు అర్థం కాదు ఎక్కడున్నప్పుడు ఫోన్ చేయగానే నేను ఎన్నిసార్లు ఎత్తా ఫోను అర్థం కదా ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు
అంటే డ్యూటీ దగ్గరికి వెళ్ళు. అరే మోడల్ అయ్యా నమ్మకం లేదా ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడు ఫోన్ ఇవ్వని చెప్పిన అయినా దొరికిపోయాను. ఇలా లేకపోతే నువ్వు ఏదో చెప్తాను అన్నట్టు. ఏం చెప్తాను ఏంటి అయినప్పుడు ఎందుకు ఇస్తలేవు ఫోన్? ఏంటి అయినప్పుడు భయపడినప్పుడు నా ఫోన్ తీసి చూసుకోవాలని చెప్తావు. ఎవరితో మాట్లాడతాను? అంత నమ్మకం చెక్ చేసుకో తీసుకో అద్దావు అలా పోయినప్పుడు ఎవరితో మాట్లాడతాను? ఫోన్ ఇస్తే రీఫిజన్ కూడా చేస్తాను చిక్కలేదు. నేను వాటర్ తీసుకురా ఇస్తాను వాటర్ తీసుకురా వాటర్ తీసుకురా ఫోన్ ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. అయ్యా అసలు ఇవ్వకూడదు అదే అదే ఏం లేదు ఇంకా నన్ను కొడతాను అప్పుడు చెప్పు ఫోన్ ఇస్తాను అరే ఏం లేదు అమ్మా నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఏం లేనప్పుడు ఫోన్ చేయడానికి ఏం రోగం? ఏం లేదు కదా. దీనికి ఎన్నిసార్లు చెప్తాను. హలో ఫోన్ చేయట నీకే ఉన్నదా ఫోన్? అది పోతే నీకే ఉన్నదా? ఇది పక్కన కొంటుందో ఫోన్ చేసి సాగొట్టే సాగొడతానని ప్రశాంతంగా తినకూడదు. నమ్ముతాను చూడండి డోర్ బాగా క్రియేట్ చేస్తున్నా. కొంచెం పెట్టవా? అది బిడ్డలో పోయి పడుకుంది గైస్. అడిగింది ఫోన్ ఏదనుకో. అండ్ ఇంతవరకు ఫస్ట్ టైం ఎప్పుడు ఇట్లా వేయలేదు కదా. మళ్ళీ దాని దగ్గరికి పోయి మాట్లాడతాం ఫోను. ఇంకో బాటిల్ తీసుకురా సార్. హలో ఉంది
ఉందే ఇంట్లో ఎందుకు ఓవర్ యాక్షన్ చెప్తాను? చూచింది 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 అది తిడుతుంది. ఒకరి చెప్పేది ప్లీజ్. కోపానికి రాకు చెప్పేది నేను ఒక్క నిమిషం ఆగు. చెప్పేది ఎందుకు తీస్తున్నావు అవన్నీ? ప్లీజ్ చెప్పేది నేను ప్లీజ్ చెప్పేది ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ నేను చెప్పేది. అయ్యో వీడియో తీస్తున్నా ప్లీజ్ చూడు కాల్ ప్లీజ్ చెప్పేది డుగ్గాను కూడా తెలుసు వీడియో తీస్తా. డుగ్గు మన వీడియో తీస్తలేమారా? ఇడతా ప్లీజ్ మీకు అన్నం ఇంత లేచి వచ్చింది. చూపెడతా ఇంట్లో వీడియో రికార్డ్ చేస్తాను. ఒక్క నిమిషం చూపెడతా. ఒక్క నిమిషం చెప్పాను. డుగ్గాను కూడా డుగ్గు ఒకసారి మమ్మీకి చెప్పరా. మమ్మీకి నువ్వు పెట్టిపోతున్నావు నువ్వెందుకు కింద పడేస్తానవే? నువ్వెందుకు కింద నువ్వెందుకు పోతున్నావురా? డుగ్గా పిచ్చి ప్లీజ్ దండ పెడతాడు కాగర. మన ఇద్దరు ప్లాన్ నీకు ఆల్రెడీ ఫస్ట్ తెలుసు కదా. అద్దరా డుగ్గు ప్లీజ్. నువ్వు పెట్టిపోతావు. చెప్పిన డుగ్గానికి చెప్పిన నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టం వచ్చాయి. ఎక్కడికి వెళ్ళిపోతాను? ఎవరు తిట్టారు? నిండు తిట్టలే మమ్మీ. కాదు నువ్వు దానికి చెప్పలేదా? చెప్పినావు వీడియో తిట్టినావు. నువ్వు నాకెందుకు చెప్పలే? వదులు బట్టలను కింద పడుతున్నావు. డుగ్గు ఎందుకు పోతున్నావు? ఫోటో కూడా తీసుకోవద్దు కావచ్చు. అర్థం చేయనది ఏంటి చూద్దాం. డుగ్గు నువ్వెందుకు పోతున్నావు? నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నువ్వు పోతున్నావురా డుగ్గు? నువ్వెట్టుపోతున్నావు? పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎవరు తింటారు? డుగ్గు ఒక్కసారి చూడు. ఇక్కడ చూడు నువ్వెట్టుపోతున్నావురా? నేను కూడా రావాలి నీతోటి. అరే నిన్నెవరేమన్నారు? నువ్వెట్టుపోతున్నావు? నువ్వు ప్రాంక్ చేస్తే దానికి చెప్పాలి కదరా కనీసం. నువ్వెట్టుపోతున్నావు? ఎటు పోతాను? ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు వెళ్ళిపోడు కాదు. నీవైనా ప్రాంక్ చేసిన నేను అవద్దని అడుగుతున్నావు. మొత్తం వీడియో చూడు నీకు అర్థం. ఇప్పుడు చెప్పినావు నీవిన ప్రాంక్ మమ్మీ సారీ డుగ్గు సారీ ప్లీజ్ దాన్ని బట్టి ప్లీజ్ నువ్వెందుకు కలిగినావు? సరే పోనీ పో మంకి అత్త కొరుకుతా పో. దయ్యం అత్త డోర్ వేసేయరా. అది బయటికి అయిన తర్వాత డోర్ కథం.
ఇప్పుడే పోతా అంటే బ్యాగ్ వేసుకొని తిరుగుతా. నేను ప్రాంక్ ట్రై చేసిన నేను నాతో మాట్లాడకు ఒకసారి చూడు. కరెక్టే, దానికి చెప్పాలి నువ్వు. దానికి చెప్పితే ఆ సైలెంట్ ఉంటది. ఇప్పుడు అది ఏమనుకుంటాను, ఇగో అన్నం కూడా డైరెక్ట్. సారీ నేను ప్రాంక్ నా ఆ వీడియో చూడవా? సారీ 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 అసలు ఏమనుకోని చేసినావు ప్రాంక్? అసలు ఏంటి? ఏం లేదు నీకు చెప్పాను. నీకు డౌట్ క్రియేట్ చేసి నాకు ఎవరో ఉన్నారని చెప్పేసి డౌట్ క్రియేట్ చేయాలి. నిన్నెందుకు కొడితేనే అంటే ఇంకెవరన్నా తీసుకొచ్చుకుందాం అనుకుంటానా? ఏమిటండి మీరు మాట్లాడేది? అరే ఇగో ఇదే ప్రాంక్ చేద్దాం అనుకున్నా, నువ్వేమో ఆగని డుగ్గా దయ్యం కొరుకుతా నడుపు. ఇది ఒకటి మొత్తం అది అక్కడ ఒక పెట్టినప్పుడు సెల్ఫ్ లాప్ చేసిందని దాన్ని బతిలాడుకున్నా. దానికి తెలుసు కావాలని ఓవర్ యాక్షన్ చేస్తాను. డుగ్గాడు తెలుసు గిట్నే కథలో చూసిరు కదా ఈ వీడియో గురించి మొత్తం తల బాదుకున్నా. డుగ్గాడు ఫ్లాప్ చేసిండు మొత్తం మీద, కాకపోతే ఎంతో కొంచెం సక్సెస్ అయింది. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అనుమానం పాడుగాను ఏంటిది అరే ప్రామిస్ ఇగో నేనొట్టు నేను ప్రాంకే చేసిందే. ప్రాంక్ అని చెప్పి రియల్గా చేసిన ప్రాంకే చేసింది. సో గైస్ కొంచెం అయితే ఇక బాగా ఏడ్చి వెళ్ళిపోయేదాని లెక్క ఉంది. అసంటి నా నమ్మకం ఉంటది కానీ కొంచెం అమ్మాయిని క్రియేట్ చేస్తే ఎట్లా రియాక్ట్ అయితే అనేది ప్రాంక్ చేసిన. నాకు నీ మీద నమ్మకం ఉంది. మరి ఎందుకు రియాక్ట్ అయినావు? ఎందుకు అట్లా చేసినావు? మరి ఫోన్ ఎందుకు మాట్లాడతాను? సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సూసైడ్ వేసుకుంటా నేను పని సారీ. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. బాయ్ చెప్పు డుగ్గు. బాయ్ చెప్పురా. చూద్దాం రియాక్షన్స్ చూపెడుతుంది వాళ్ళకి. చూడండి గైస్ వీడియో.